ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసు శుభనామమున మీకు ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా ఫర్ ఎవర్ విత్ అస్, ఎప్పటికీ మనతో. లార్డ్ విల్ బి విత్ అస్ ఫర్ ఎవర్. ప్రభువు ఎప్పటికీ మనతో ఉంటాడు. ఈ జీవితంలో మనకి మన యొక్క తోబుట్టువులు, కుటుంబము, బంధువులు తోడు నీడగా ఉండవచ్చును, లేకపోవచ్చును. అయితే ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉందని మనకు తెలుసు. అయితే ఈ జీవితంలోనూ లేక మలి జీవితంలోనూ, అంటే ఈ యొక్క జీవన యాత్ర అయిపోయిన తర్వాత ఉండేటువంటి జీవితంలోనూ విశ్వాసముగా మనం నమ్మేది ఏంటంటే మనతో ప్రభు ఎల్లవేళలా ఉంటాడు. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి మనము పిల్లలపై అయిపోయాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము దేవుని ఆస్తిగా పరిగణింపబడుతున్నాం. విశ్వాసులను ఈ లోకములో మరి వారు జీవించినంత కాలము కూడా ఆయన మనలను సాతాను శోధన నుండి రక్షిస్తాడు, మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. మనం ఎప్పుడు కూడా ఆ విధముగా ప్రభువునే విశ్వసిస్తూ ఉండాలి. వివిధ సమయాల్లో, కష్టాలలో, నష్టాలలో, దుఃఖాల్లో మనకు సేద తీర్చేవాడు, ఓదార్పు ఇచ్చేవాడు, విడుదలిచ్చేవాడు ఆయనే అని మనం నమ్మాలి. విశ్వాసులుగా మనము మన ప్రభువు పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వారమై జీవించాలి. బైబిల్లో ఇమ్మానుయేలు అనేటువంటి మాట యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలోను, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23వ వచనంలో కనిపిస్తుంది. ఇమ్మానుయేల్ అనేది ఒక హీబ్రూ పేరు. దీని అర్థం ఏంటంటే దేవుడు మనతో తోడుగా ఉంటాడు. క్రిస్మస్ కాలంలో ఎక్కువగా చదివేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో, మరియుతో దేవదూత ఈ విధముగా చెప్పి ఉన్నది, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు 23వ వచనంలో ఇమ్మానుయేలు పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థము. అదే విధంగా ఇమ్మానుయేల్ గాడ్ విత్ అస్. మత్తయి సువార్తలో మా ఇమ్మానుయేలు గురించి, యేసు జననం గురించి ప్రవచనముగా అది వివరిస్తుంది. అదే విధంగా యెషయా గ్రంథంలో కూడా ఈ ప్రవచనము ఆ, మ- ఉన్నది. యెషయా గ్రంథము 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించగా ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకున్నాను అని ఇక్కడ చెప్తున్నాను. అంటే ఎల్లవేళలా, సర్వవేళలా కూడా దేవుడు మనతో తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడు. 23వ వచనము 2వ వచనంలో కూడా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, జలముల లాంటి సమస్యల్లో నువ్వు పడిపోతున్నప్పుడు నీకు తోడై ఉండేవాడు నేనే. అగ్నిలో ఉన్నప్పుడు కూడా నడిచిపోయినప్పుడు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చవు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా శిష్యులకు ఏమంటాడంటే యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. అంటే దేవుడు మనతో ఎల్లవేళలా ఉంటాను అని చెప్తున్నాడు. ముందు నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పి ఉన్నాను. అదేంటంటే ఈ లోక జీవితంలోనే కాక బయట ఆ, జీ ఈ జీవన యాత్ర అనంతరం వచ్చేటువంటి జీవితంలో కూడా దేవుడు యేసు ప్రభు మనతో తోడుగా ఉంటాడు. ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్ ఈవెన్ అన్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని శిష్యులతో ఆయన చెప్పి ఉన్నాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9, 11వ వచనములో కూడా మరి నేను నీకు తోడై ఉన్నాను 10వ వచనంలో అని పౌలుతో అంటున్నాడు. నీకు ఎటువంటి హాని జరగదు, నీ మీదకి ఎవడు రాడు అని ఇక్కడ ఆ, ఒక భరోసా ఇస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకా మిగతా వర్సెస్ ఏంటంటే నేను మీకు తోడై ఉన్నానని ద్వితీయోపదేశకాండము 31, 8, 9, కీర్తనలు 23:4, కీర్తనలు 27:1. అంటే దేవుడు మనకు విశ్వాసముగా మనం నమ్మేది ఏంటంటే
ఈ జీవిత యాత్రలో, ఈ తాత్కాలికమైన జీవిత యాత్రలో మనకు ఎల్లవేళలా తోడుగా ఉండేవాడు ఆయనే. కొన్నిసార్లు మనము ఇబ్బందులలోనూ, శోధనలోనూ, ఇక్కట్లలోనూ ఉన్నప్పుడు మనకు ఎవరు కూడా లేరు అనిపించేటువంటి సమయంలో కూడా, ఒంటరివాడిని అయిపోయాననే సమయంలో కూడా విశ్వాసులు ఒంటరితనాన్ని వారు అనుభవించకుండా, యేసు నాతో ఉన్నాడు, ఆయన ఉండగా నాకు లేమి కలగదు అని 23వ దావీదు కీర్తన జ్ఞాపకం చేసుకోవాలి. బంగారు కీర్తన అని అంటారు. ఆయన మనకు తోడై ఉండగా గాఢాంధకారపు లోయలో నేను ప్రవేశించినప్పటికీ ఆయన మనకు తోడుగా ఉంటాడనే వాగ్దానాన్ని మనము గ్రహించుకోవాలి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. అదేంటంటే, ఐ హావ్ ఫౌండ్ ఎ ఫ్రెండ్ ఇన్ జీసస్, ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, he is the fairest of 10,000 to my soul, the lily of the valley, in him alone I see, all I need to cleanse and make me fully whole. దీనికి తెలుగు అర్థం ఏంటంటే, నాకు యేసులో ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే నాకు అన్ని సర్వస్వము, నా ఆత్మకు 10,000 మందిలో ఆయనే అత్యంత అందమైన వాడు. అంటే 10,000 మందిలో సుందరుడు అనే మాటను బట్టి అది వ్రాయబడింది. ఆయన లోయలోని లిల్లీ, ఒక లోయ, ఆ, ఎక్కడో లోతుగా ఉన్నటువంటి లోయలో అంద ఆ ఆ యొక్క అందమైనటువంటి పుష్పము, లిల్లీ పుష్పము ఆయనలో మాత్రమే నేను చూస్తున్నాను. నాకు ఆపద వచ్చినప్పుడు ఆయన ఒక ఒక లిల్లీ పుష్పం వలె నేను ఆయన చూస్తున్నాను. నాకు శుద్ధి కావాల్సిందల్లా మరియు నన్ను పూర్తిగా స్వస్థపరచువాడు ఆయన అని వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా రెఫ్రైన్, ఇన్ సారో he is my comfort, in trouble he is my stay. He tells me every care on him to roll. He is the lily of the valley, the bright and morning star. He is the fairest of 10,000 to my soul. తెలుగులో, దుఃఖములో ఆయనే నా ఓదార్పు, ఇబ్బందులలో ఆయనే నా ఆశ్రయము, తనపై ఉన్న ప్రతి శ్రద్ధను ఆయన నాకు చెబుతాడు. లోయలోని లిల్లీ, ప్రకాశవంతమైన మరియు ఉదయపు నక్షత్రము, నా ఆత్మకు 10,000 మందిలో ఆయన అత్యంత అందమైన వాడు. యేసుని గురించి వర్ణించబడింది. ఈ స్టాంజాలో, ఈ ఈ యొక్క పాటలోనే ఒక స్టాంజా ఏముందంటే, హీ విల్ నెవర్ లీవ్ మీ, నార్ ఎట్ ఫర్సేక్ మీ హియర్. ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఎడబాయడు అని హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మాట ఇక్కడ ఉన్నది. నేను వైల్ ఐ లివ్ బై ఫెయిత్ అండ్ డూ హిస్ బ్లెస్సడ్ విల్, నేను ఈ లోకంలో జీవిస్తూ ఆయన ఆశ్రద చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నప్పుడు నా చుట్టూ అగ్ని గోడల్లో ఇలాగ ఉన్నప్పటికీ నేను దేనికి నేను భయపడను. ఆయన మన్నాతో నా ఆకలిని, నా ఆత్మను ఆయన తీరుస్తాడు. ఎ వాల్ ఆఫ్ ఫైర్ అబౌట్ మీ, ఐ హ్యావ్ నథింగ్ నౌ టు ఫియర్, విత్ హిస్ మన్నా ఈజ్ మై హంగ్రీ సోల్ షాల్ ఫిల్. ఈ విధంగా ఈ పాటలో చక్కటి అర్థాలు అర్థం వచ్చే విధంగా ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు, ఓదార్పునిస్తాడు అనేటువంటి పాట. ఐ విల్ ట్రై టు సింగ్ దిస్ సాంగ్. I have found a friend in Jesus, he is everything to me. He is the fairest of 10,000 to my soul. The lily of the valley, in him alone I see. All I need to cleanse and make me fully whole. In sorrow he is my comfort, in trouble he is my stay. He tells me every care on him to roll. He is the lily of the valley, the bright and morning star. He is the fairest of 10,000 to my soul. ఈ చక్కని పాట మనం ప్రాక్టీస్ చేసుకుంటే, అప్పుడప్పుడు కూడా మనము దీన్ని మననం చేసుకుంటే ఒక ఓదార్పుగా మనకు ఉంటుంది. He will never leave me, nor forsake me here, while I live by faith and do His blessed way. A wall of fire about me, I have nothing now to fear. With His manna, He my hungry soul shall fill. In sorrow, He is my comfort; in trouble, He is my stay. He tells me every care on Him to roll. He is the lily of the valley, the bright and morning star. He is the fairest of 10,000 to my soul. ఈ విధంగా ఈ పాటను మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ లోకములో మనము చిన్నప్పటి నుంచి కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా మనకి ఎంతో మంది స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు.
అదేవిధంగా నా దాంపత్య జీవితంలో భార్యాభర్తలు కూడా చేదోడు వాదోడుగా ఉంటారు. అయితే వారు మంచిగా ఈ లోకంలో మాత్రమే మనకు కొన్నిసార్లు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. అయితే యేసు ఎప్పుడు కూడా మనకి నిజమైన స్నేహితుడని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న స్టోరీ ఇక్కడ మీకు ఇలస్ట్రేట్ చేసి చెప్తాను. ఒక అబ్బాయి అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఒకే ఊర్లో ప్రక్క ప్రక్క ఇళ్ళే. అమ్మాయి అబ్బాయి అన్నాడు ఒకసారి, ఐ ఆమ్ యువర్ బిఎఫ్ అన్నాడు. అప్పుడు బిఎఫ్ అంటే ఏంటి అని అమ్మాయి అడిగినప్పుడు అబ్బాయి నవ్వి ఇలా చెప్పాడు, బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్, నీ నీ యొక్క మంచి స్నేహితుడును నేను అని చెప్పి ఉన్నాడు. ఆ అమ్మాయి అబ్బాయి కూడా పెరిగారు, పెరిగి పెద్దవారు అయ్యారు. అమ్మాయి చాలా అందమైన యువతిగా తయారైంది. ఒకరోజు అబ్బాయి ఐఎమ్ యువర్ బిఎఫ్ అన్నాడు మళ్ళా. చిన్నప్పుడు ఆ బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండ్, కొంచెం ఎదిగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత బిఎఫ్ అని అడిగినప్పుడు అమ్మాయి చిరునవ్వులు నవ్వి, బిఎఫ్ అంటే అర్థం ఏంటంటే నీ యొక్క బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఐఎమ్ యువర్ బాయ్ ఫ్రెండ్. ఆ కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు భార్యాభర్తలు అయిపోయారు, పిల్లలు పుట్టారు. ఆ ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అప్పుడు మళ్ళా ఒకసారి ఐఆమ్ యువర్ బిఎఫ్ అని భార్యతో అన్నాడు. భార్య నవ్వింది. నవ్వి, ఏంటి బిఎఫ్ అని అంటున్నావు, చిన్నప్పటి నుంచి బిఎఫ్ అంటున్నావు, ఇప్పుడు బిఎఫ్ ఏంటి అని అన్నప్పుడు, నేను మనకు పుట్టిన బిడ్డలను చూస్తున్నాను కదా, ఐఎమ్ బేబీస్ ఫాదర్, అంటే నేను బెస్ట్ ఫాదర్ని. నా తల్లిదండ్రులు నా బిడ్డలను మన బిడ్డలను నేను చూస్తున్నాను కదా అని బేబీస్ ఫాదర్ అని అన్నాడు. కొంతకాలం అయింది. వాళ్ళిద్దరూ కూడా ఒక సాయంకాల సమయంలో కూర్చున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ మరి ఆ ఆ ఆ యొక్క ముసలుడు అయిపోయాడు అతను. ఆ భార్య కూడా ముసలిదైపోయింది. మళ్ళా ఒకసారి మై డియర్ ఐఎమ్ యువర్ బిఎఫ్, ఒకసారి మళ్ళా పెద్ద పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు నేను నీ బిఎఫ్ అని అడిగాడు అన్నాడు. అప్పుడు ఉమెన్ అంది, భార్య అంది, పెద్దవాళ్ళు అయిపోయాం కదా, ఆ ఏంటి ఇంకా బిఎఫ్ అంటున్నాడని అనుకుంటే, బిఎఫ్ అంటే ఏంటి అని అడిగింది. ఇక్కడ బిఎఫ్ అంటే బీ ఫర్ ఎవర్, నిత్యము నీతో నేను ఉంటాను, ఎప్పటికీ నేను నీతో పాటే ఉంటాను. బాగా ఓల్డేజ్ వచ్చేసింది. భార్య భర్తలు ఇరువురు కూడా కలిసి ఉన్నారు. ఆమ్, ఆ, ఆ, ఇంకా చనిపోయే సమయంలో భార్యను పిలిచాడు, ఐఎమ్ యువర్ బిఎఫ్ అన్నాడు. ఆ అమ్మాయి, ఆ యొక్క స్త్రీ ఏడుస్తూ అడిగింది, బిఎఫ్ అంటే అర్థం ఏంటని. బై ఫర్ ఎవర్ అన్నాడు. అంటే నీకు ఇంకా మరి నేను బై బై చెప్పేస్తున్నాను, నేను విడిచి వెళ్ళిపోతున్నాను ఈ లోకాన్ని అన్నట్టుగా చెప్పాడు. చివరగా వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. కొంతకాలానికి భార్యాభర్తలు ఇరువురు చనిపోయారు. వారికి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళిద్దరు ఫోటోలు కలిసి ఉన్న తీసుకుని దాని మీద బిఎఫ్ అని రాశారు. అంటే బిఎఫ్ అంటే బిసైడ్స్ ఫర్ ఎవర్, ఇంకిద్దరం కూడా కలిసి ఉంటాము. దిస్ ఈజ్ అన్ ఎర్త్లీ స్టోరీ. ఇది జీవిత భూలోకంలో మానవుల మధ్య జరిగేటువంటి సంబంధ బాంధవ్యాల గురించి, బెస్ట్ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ హస్బెండ్ అని, ఇలాగ బెస్ట్ బెస్ట్ అనేటువంటి విధానంలో కొంతమంది రిలేషన్స్ లో ఉంటాయి. ఇది ఇహలోక జీవితం. అంటే మనము బ్రతికినంత కాలం కూడా భార్య సరైన మద్దతు ఉండాలి. భర్తకి భార్య, భార్యకి భర్త మద్దతు ఉండాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. అదే వివాహ జీవితంలో ఉన్నటువంటి రహస్యం. ఒకరికొకరు ఎప్పుడు మనస్పర్ధలు, గొడవలు అయితే చాలా కష్టం. అందుకనే వివాహాలు విశ్వాసుల మధ్య ఆ, చాలా జాగ్రత్తగా విశ్వాసుల్ని ఎంపిక చేసుకుని వివాహాలు చేసుకోవాలి. అయితే మన దేవుడు ఈ లోకపు జీవితంతోనే కాకుండా మన తదనంతరం ఉండేటువంటి పరలోక జీవితంలో కూడా సదాకాలం ఉంటానన్నాడు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనకు ఎల్లవేళలా ఈ జీవితంలోను తదుపరి జీవితంలోనూ కూడా మనకు బెస్ట్ ఫాదర్, బెస్ట్ ఫ్రెండ్, ఆయన ఫరెవర్ బెస్ట్ గా ఉండేటువంటి ఆ, వాడుగా మనకున్నాడు. విశ్వాసాలకు మాత్రమే ఈ ఆధిక్యత ఉంటుంది. యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మి ఆయన ద్వారా యేసు రక్తం ద్వారా తమ పాపాలను కడిగి వేసుకుని దేవుని బిడ్డలైన వారికి మాత్రమే ఆయన ఎప్పుడు కూడా మంచిగా బెస్ట్ గా ఫర్ ఎవర్ ఉంటాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయము 28, 31 వచనంలో
ఆయన ఏమంటున్నాడంటే 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలకి నడిచిపోదురు. ఈ బెస్ట్ ఫాదర్ మీద ఎప్పుడు కూడా మనము ఆధారపడి ఉండాలి. ఆయన క్రియేటర్ ఆఫ్ ది ఎర్త్, ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన ఇప్పటికీ కూడా నిరంతరం ఉండేటువంటి దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఇప్పుడు కూడా అలా విశ్వాసములో అలయనేవుడు. శారీరకంగా వీక్ అయిపోతున్నప్పటికీ ఆయన మానసికంగా స్పిరిచువల్ గా మనల్ని బలపరిచేవాడు ఆయనే. ఆయన మనకు బలహీనతలో కూడా ఆసక్తినిచ్చేవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని మానవ మనస్సులను శోధించలేని వాడు, తెలుసుకోలేని వాడు అనుకోవద్దు మనం. దేవుడు మన మనసుల్లో హృదయాల్ని ఆ, ఆయన పరిశోధించి తెలుసుకునేవాడని వ్రాయబడి ఉన్నది. అందుకనే ఆ, ఆ, దావీదు భక్తుడు అంటాడు, దేవా దేవా నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో, నీకు ఆయస్కరమైన మార్గము ఉంటే నాలోంచి తీసివేయి అని దావీదు భక్తుడైన దావీదు అంటున్నాడు. ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్, నిరంతరము నిత్యుడైనటువంటి దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనము చూసినట్లయితే, మన ప్రభువు దేవుని యొద్ద ఎప్పటి నుంచో అన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అంటే యేసు ప్రభు. సమస్తము ఆయన మూలముగా కలిగిన, కలిగి ఉన్నది ఏదియో అని లేకుండా కలగలేదు. గాడ్, జీసస్ లేకుండా ఏది లేదని ఈ వాక్యంలో చెప్పబడి ఉంది. కనుక ప్రియులారా, మన గాడ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. మన గాడ్, మన దేవుడు ఇమ్మానుయేల్ దేవుడు. నిన్ను కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. ఆయన నిరంతరము మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే, మన జీవితము చివరి క్షణం వరకు కూడా నమ్మకాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. హీఈస్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన ఎప్పుడు కూడా ఆ, దావీదు కీర్తన 90వ వచనం 90వ వచనం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవర్ లాస్టింగ్ అంటే ఇంగ్లీష్ లో అర్థము నిరంతరము, నిత్యుడైన దేవుడు. బిఫోర్ ది మౌంటైన్స్ వర్ బార్న్, ఆర్ యు బ్రాట్ ఫోర్త్ ది హోల్ వరల్డ్. ఈ యొక్క కొండలు ఏర్పడక ముందు, ఈ యొక్క లోకాన్ని సృష్టించక ముందు, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ గాడ్. అప్పటికీ కూడా నీవు భూమి పుట్టక మునిపే యుగ యుగములకు నీవే దేవుడు. ఎవర్ లాస్టింగ్ అంటే నిరంతరము యుగ యుగములకు ఉండే దేవుడు. అటువంటి గొప్ప దేవునిని కలిగి ఉన్నటువంటి మనము ఎంత అదృష్టవంతులమో ఆ, గమనించుకోవాలి. ఈ లోకంలో ఎంతో మంది యేసు లేకుండా చనిపోతున్నారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమంటే విశ్వసించరు. యేసును విమర్శించేవారు ఉంటారు. యేసు లేకుండా అసలు లోకమే లేదని ఈ వాక్యం చెబుతా ఉంటుంటే యేసును దూషించేవారు ఎక్కువైపోతున్నారు. వారిని చూచినప్పుడు నీవు ఏమి మా- ఆలోచించకుండా, సంకోచించకుండా, నీ విశ్వాసము తొట్టుబాటు పడకుండా ఉండేటువంటి విధంగా నువ్వు జీవించాలి. ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు నిరంతరము కూడా తోడుగా ఉండేటువంటి విధముగా మన విశ్వాసాన్ని మనము కడ వరకు కొనసాగించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేద్దామండి. సంఘము కొరకు ప్రార్థన చేయండి. ఆ ముఖ్యంగా ఆ మన యొక్క సంఘస్థుల గురించి, మిగతా సంఘాల గురించి 17 సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ మిషనరీ కొరకు ప్రార్థన చేయండి. ఆ జూమ్ లో హాజరవుతున్న వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. బ్రయన్ మోజెస్, సన్నీ, చిరు సన్నీ, మీరు ప్రార్థించవలసిందిగా మనం చేయొచ్చు. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తుతులకు పాత్ర స్తోత్రాత్మడ నేను నేడు నిరంతరమైకి తెచ్చుకున్న గొప్ప దేవ. ఈ సాయంకాల సమయంలో ఈ సన్నిధిలో అనగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో నేను నా నామం ఎదురు ప్రార్థించున్నారు, నేను అక్కడ నుండి నామం చెప్తున్నా దేవా. అతి రీతిగా ఈ టెక్నాలజీ జూమ్ ప్లాట్ఫామ్ వాడుకొని
దేవా మరి నేను ప్రార్థించటకు నేను జ్ఞాపకం చేసేటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఆధిక్యతను బట్టి నీకే వందనం. అదే ముందుగా మేము మా పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని బట్టి దేవా బీన్ ద లార్డ్ ఆన్సర్ ఇచ్చిన్నాడు దేవా, ఆ, ఇచ్చిన్నారు దేవా. మరి అటు రీతిగా మేము చివరి వరకు దేవుని విడవక ఆ దేవా నీ సన్నిధిలో ఎంతగానో బలపడి అనేక మందిని రక్షించే విధంగా మమ్మల్ని ఉంచండి. ఈ వాక్యం ద్వారా అనేక ప్రజలు దేవా రక్షణ మార్గంలో నడిచే విధంగా మీరే సహాయం చేయండి. అదే విధంగా మేము ప్రత్యేకంగా ఎవరైతే ఇక్కడ సంఘంలో కూడి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. అదేవా ప్రత్యేకంగా రమేష్ గారిని దీవించండి దేవా. ఆయనకి ఇచ్చిన స్వస్థతను బట్టి నీకే స్తుతులు స్తోత్రము దేవా. మీ చిత్తం అయితే పూర్తిగా స్వస్థత అయ్యి నీ సన్నిధిలో అదేవా ఒక బలమైన సాక్షిగా ఉండేటట్లు అదే మీరు వాడుకోండి అదేవా. వాళ్ళ ఫ్యామిలీని దీవించండి అదేవా. అనురాధాన్ని దీవించండి. అదే విధంగా శ్రావణిని ఆంటీని దీవించండి అదేవా. మంచి ఆరోగ్యమును జ్ఞానమును శక్తిని బలమును అనుగ్రహించండి. ప్రత్యేకంగా మేము అదేవా ఈ సాయంకాల సమయమున అజగాంగు ఫ్యామిలీ గురించి ప్రార్థించున్నాము అదేవా. లలితమ్మని దీవించండి. వాళ్ళు చేస్తున్న పరిచయను బట్టి అదే విధంగా ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనములు అదేవా. మరి మంచి జ్ఞానం అనుగ్రహించండి అదేవా. వారు అనేక మందికి సువార్త ఇన్స్టిట్యూషన్ ద్వారా చెప్పేటట్లు మీరే సహాయం చేయండి. అదే విధంగా మరి సన్నీని కూడా దీవించండి అదేవా. మరి తను జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నాడు. మీ చిత్తం అయితే మీ చిత్తం ఎలాగ ఉండదో మాకు తెలియదు కానీ అదేవా మంచి సరైన మార్గంలో మరి సన్నీకి మంచి జాబ్ను అనుగ్రహించే విధంగా మీరే సహాయం చేయండి. అదే విధంగా మరి ప్రతి ఆ, అదేవా దీపక్ ప్రైజ్ అదేవిధంగా శ్రీనివాస్ అంకుల్ అదేవిధంగా ఆంటీని దీవించండి అదేవా. మరి మంచి ఆరోగ్యం శక్తిని బలం అనుగ్రహించండి. దీపక్ ప్రైజ్ దూర ప్రాంతాల్లో ఉండి ఉన్నాడు అదేవా. ఎటువంటి ఆ, శ్రమ రాకుండా అదేవా ఎటువంటి శాతాను శోధన రాకుండా మీరే సహాయం చేసి నిత్యము చూచి కాపాడే గొప్ప దేవుడిగా ఉండి ఉన్నావు దేవా. అదే అలాగిన మరి దీపక్ని కాచి కాపాడండి దేవా. అదే విధంగా సునీత గారిని దీవించండి దేవా. తనకి పూర్తిగా దేవా మీరే స్వస్థ అనుగ్రహించన్నారు దేవా. అటు రీతిని బట్టి నీకే వందనములు. తను చేస్తున్న వృత్తిలో తన చేస్తున్న జాబ్ లో మీరే తోడై ఉండండి. అదే విధంగా మరి జాన్ అండ్ కూడా దీవించండి దేవా. తను దేవా సంగమునికి వచ్చి మరింతగా బలపడే విధంగా మీరే సహాయం చేయండి. అదే విధంగా మరి ఫ్యామిలీని అంతా దీవించండి దేవా. మరి సాయి పవన్ ఉండి ఉన్నాడు దేవా ఈరోజు సాయంకాలం. మరి మీరు ఇచ్చిన జాబ్ను బట్టి మీకే వందనములు. అక్కడ అనేక మంది కొలీగ్స్ అదేవా అదే విధంగా మరి ఆ, సువార్త ప్రకటించే విధంగా మీరు సహాయం చేయండి. తను చేస్తున్న జాబ్ లో మీరే తోడై ఉండండి. మంచి ఆరోగ్యం శక్తిని బలం అనుగ్రహించండి అదేవా. మరి ఈ రోజున ఆ టిహెచ్పి పిల్లల గురించి ప్రార్థించున్నాము దేవా. అనేక మంది దేవా నీ సన్నిధిలో బలపడి మరింతగా జ్ఞానం పొందుతున్నారు దేవా. ఆ జ్ఞానము కేవలము ఇక్కడికే కాకుండా అనేక మందికి చెప్పే విధంగా అదే విధంగా మరింతగా బలపడే విధంగా మీరే సహాయం చేయండి అదేవా. స్టాఫ్ ని నాన్ టీచింగ్ స్టాఫ్ దీవించండి అదేవా. మంచి ఆరోగ్యమైన శక్తిని బలం అనుగ్రహించండి. ప్రతి సంఘస్థుని దీవించి కాల్చి కాపాడండి అదేవా. మరి అనేక మంది రక్షింపబడే విధంగా మీరే సహాయం చేయండి దేవా. ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా నీకు అర్పిస్తున్నాను దేవా. ఆమేన్. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, నిత్య నివాసి సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, గడిచిన కాలం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని అందరిని భద్రపరిచి ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే అనలేని స్థుతులు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా ఈ సాయంకాలపు సమయంన సంగమంతి ఇలా జూమ్ మీటింగ్ లో కూడి నీ వాక్యాన్ని విని నీ నామాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకే స్థుతులు స్తోత్రం ప్రభా. ఇదిగో ప్రభా ఈ సమయంలో వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభా పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాస్టర్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా ఆయన మాకు ప్రతి వారము నూతనమైన వర్తమానాలను అందిస్తూ ప్రభా మా స్పిరిచువల్ లైఫ్ లో ప్రభా ఉన్నతమైన డెవలప్మెంట్ ను మాకు ఇస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. ఇంకనూ ఆయనకు కావాల్సిన ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా పాస్టర్ గారికి ప్రభా ఇంకనూ తన పరిచయలో మీరే తోడు నేడుకొని కాచి కాపాడండి ప్రభా. పాస్టర్ గారిని దీవించండి ప్రభా. ఆవిడ చేసిన పరిచయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఆవిడకి మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి ప్రభా. ప్రభా గిఫ్ట్ కొరకు ప్రార్థించున్నాం తండ్రి. గిఫ్ట్ని
ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. తన అకాడమిక్స్ లో తోడు నీడగా ఉండండి ప్రభా. అలాగే తన పైన సేవా భారాన్ని బట్టి ప్రభా మీరే ఆ బిడ్డకు తోడు నీడగా ఉండండి ప్రభా. తన తండ్రి వల్ల తను కూడా నీ కాడ మోయటకు సిద్ధపడిన విధానం బట్టి నీకే స్థుతులు స్తోత్రం తండ్రి. ఇంకను తను చేస్తున్న ప్రభా స్వార్థ పరిచయాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రం ప్రభా. ఇంకనూ గిఫ్ట్ కావాల్సిన స్పిరిచువల్ నాలెడ్జ్ ని ప్రభా, హోలీ స్పిరిట్ లీడింగ్ ని మీరే దయచేయండి తండ్రి. ఇంకనూ గిఫ్ట్ ని కాచి కాపాడి ప్రభా బహుగా మీరే అభివృద్ధి చేయండి ప్రభా. అండి ప్రభా, అలాగే జోస్ మోస్ గారి ఫ్యామిలీ గారు ప్రార్థించినాం తండ్రి. వారిని వారి కుటుంబాన్ని కాచి కాపాడని ప్రభా. ప్రిన్సి శాలను కూడా దీవించండి తండ్రి. తండ్రి ప్రభా, అలాగే సూజన్ గారి ఫ్యామిలీ గారు ప్రార్థించున్నాం తండ్రి. సూజన్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సందేకం దీవించండి తండ్రి. అటెండ్ అవ్వలేకపోయిండగా ప్రభా సందేకం కాచి కాపాడని ప్రభా. తన జాబ్ సర్చింగ్ లో కూడా మీరే తోడు నీడగా ఉండండి తండ్రి ప్రభా. అలాగే శారదమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. దీవించండి ప్రభా. ప్రభా అలాగే ఐజాక్ అంకుల్ని కాచి కాపాడిన ప్రభా. అంకుల్కి ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎలాంటి అనారోగ్యాలు బారిన పడకుండా చూడండి ప్రభా. ప్రభా అంకుల్ గారి యొక్క ఇన్స్టిట్యూషన్ మీరే దీవించి ఆస్వాదించండి తండ్రి. మంచి అభివృద్ధిని దయచేయండి ప్రభా. ప్రభా అలాగే సోమనాథ్ నన్ను సుశానక్కని దీవించండి తండ్రి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా ఇంకా మీరే తోడు నీడగా ఉండి కావాల్సిన ప్రభా ఆశీర్వాదాలు ప్రతిఫలాన్ని మీరే దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా అలాగే జాకబ్సం నన్నెల ఫ్యామిలీని కాచి కాపాడండి తండ్రి. ఆశిక అక్క షెర్లీని కూడా కాచి కాపాడండి ప్రభా. అన్ని ఉద్యోగంలో కూడా మీరే తోడు నీడగా ఉండండి తండ్రి. నీ ప్రభా అలాగే జాన్ ఆండీ గారి కోసం ప్రార్థించినాం తండ్రి. వారిని దీవించండి ప్రభా. నాగేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభా. తండ్రి ప్రభా అలాగే సునీత గారి కోసం ప్రార్థించినాం తండ్రి. వాడికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకా నువ్వు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి వారు చేసే ప్రయాణాల్లో కానీ అన్నిటిలో కానీ మీరే కృపాక్షేమాలను దయచేసి మీరే ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ప్రభా వారి కుటుంబాన్ని కూడా కాచి కాపాడండి ప్రభా. తండ్రి ప్రభా అలాగే రమేష్ అంకుల్ గారి ఫ్యామిలీ గారు ప్రార్థించున్నాం తండ్రి. ఇదిగో ప్రభా అంకుల్ గారికి జరిగిన సక్సెస్ఫుల్ సర్జరీని బట్టి నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. కానీ ప్రభా ఇంకనూ అంకుల్ కి మంచి ఆరోగ్యాన్ని మంచి స్వస్థతను దయచేయండి తండ్రి ప్రభా. మీరే తోడు నీడగా ఉండి అంకుల్ని వారి కుటుంబాన్ని కాచి కాపాడండి ప్రభా. ఇంకా వారికి కావాల్సిన అవసరతల్లో కానీ మంచి ఆరోగ్యాన్ని కానీ మీరే దయచేసి ప్రభా నీ గాయపడిన హస్తమును వారిపై నుంచి మీరే స్వస్థపరచండి ప్రభా. తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి తండ్రి ప్రభా. అలాగే టీహెచ్వి చిల్డ్రన్ దీవించండి ప్రభా. ఇప్పుడున్న ప్రతి ఒక్క చిన్న బిడ్డల్ని కాచి కాపాడండి తండ్రి. వారికి నీ వాక్యం పట్ల నీపై ఉన్న ఆసక్తిని బట్టి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే మా ఫ్రెండ్స్ కొరకు ప్రార్థించున్నాం తండ్రి. సాయి పవన్ దీవించండి ప్రభా. తన జాబ్ లో తోడు నీడగా ఉన్నాను ప్రభా. తన కొలీగ్స్ తో కూడా ప్రభా మంచిగా ఉండేలా సాయం చేయండి తండ్రి. ఇటువంటి ఆటంకాలకు కూడా గురవకుండా చూడండి ప్రభా. ప్రభా అలాగే జాయిన్ అయిన సుస్విన్ కానీ ప్రైజ్ పాల్ని కూడా వీరిని కూడా కాచి కాపాడండి తండ్రి. వారికి కావాల్సిన ప్రభా అవసరాల్లో మీరే తోడు నీడగా ఉండి మంచి విజయం దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా ఇంకా ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయి ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా అలాగే మా చర్చ్ ఆఫ్ గాడ్ సంఘాల కొరకు ప్రార్థించున్నాం తండ్రి. ఇండియాలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి ప్రభా. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చ్ ఆఫ్ గాడ్ సంఘాలన్నీ కాచి కాపాడండి తండ్రి. అక్కడ ఉన్న ప్రీచర్స్ ని, ఓవర్సీస్ డీకన్స్ ని, బిలీవర్స్ ని ప్రతి ఒక్కరిని రెక్కల చాటుని భద్రపరిచి నీ వాక్య సువార్త పరిచర్లో ప్రతి ఒక్కరికి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరిపై కృమ్మరించి మీరే నడిపించి నీ సువార్త పరిచర్లో బహుగా వాడుకోండి ప్రభా. ఇదిగో ప్రభా ఈ సాయంకాలం విన్న వాక్యాన్ని ప్రభా మేము మర్చిపోకుండా నీవు ఎల్లప్పుడూ మాతోనే తోడుగా ఉన్నావని. అవును ప్రభా, మనుషులు మమ్మల్ని మర్చిపోయినా ప్రభా మనుషులు మమ్మల్ని విడిచిపెట్టినా నీవు ఎన్నడూ మమ్మలను విడవని వాగ్దానాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ వాగ్దానాలపై మేము కనిపెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాని ఉన్నాడనే విశ్వాసంతో ప్రభా మేము కడ వరకు మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా ప్రతి ఒక్కరికి నీ సత్య సువార్త చాటే భాగ్యాన్ని మాకు దయచేయమని అది త్వరలో రాని ఉన్న నజరేడైన యేసుక్రీస్తు ద్వారా నీకు అర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరిగా ముగింపు ప్రార్థన సోదరులు ఐజాక్ గారిని చేయవలసిందిగా కూర్చోం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, నిన్న నేడు అల్కృతిగా మా గొప్ప దేవ, యుగ యుగంలో నీవే మాకు దేవుడైన గొప్ప దేవ. గడిచిన లక్షవారం దినం మొదలుకొని నేటి లక్షవారం దినం వరకు మమ్మల్ని జీవింపజేసి సజీవులకు నుంచి సాయంత్రం సమయంలో సంఘముగా కూడి జూమ్ ద్వారా మీ సన్నిధిలో మేము కనబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి స్మృతించి ధ్యానించుకునే భాగ్యాన్ని అవకాశాన్ని మాకు కలిగజేశారు.
అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం చూడలేక ఎంతో మంది నిద్రిస్తున్నారు, ఈ సమయంలోకి ఎంతో మంది బాధపడుతున్నారు. మాకైతే ఇంత మంచి గొప్ప సమయాన్ని అవకాశాన్ని ఇచ్చి నిత్యము మీ సంధిలో కనబడి మీ నామను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి దినం కూడి వచ్చిన సంఘ బిడ్డలు మీరు ఆశ్రయించండి. ఎవరైతే నాయన మరి నాయన ఈ కూడిక అటెండ్ కాలేపారు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటాండి. మీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరి పై మీ నామం వేయించుకుంటాండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మా ప్రియులపై మీరు ఎంతో సేవం బాధ పెట్టి ఉన్నారు తండ్రి. వారము నూతనమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరచు, మమ్మల్ని హెచ్చరించుచుండగా వాక్యానికి అయికొని వాక్యాన్ని మా హృదయంలో బదిలిపరచుకొని వాక్యానుసారంగా మేము జీవించి ఫలించి మీకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. రానైన దినంలో ఇంకొన బలంగా మీకు పరిచయం చేయటకు ఆయన మా ప్రియులను ఆశ్రయించి సమస్తమైన బలహీన స్వస్థపరిచి మీ కాపుదల భద్రత వారి పెంచి మీ నామం మహింపరచుకున్న సంఘంలో ప్రత్యేకంగా దేవా ప్రియుల కొరకు ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రాలు. రాష్ట్రంగా ఆశ్రయించండి. ఆమె చేసిన సేవలు తోడేంటండి ఆయన మీ కాపుదల భద్రత పెంచుకున్నాం మహింపరచుకుని వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి మీ సంఘంలో ప్రత్యేకంగా ప్రార్థన చేసినాం. జోస్ మూస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. సుప్రియను ఆశ్రయించండి. వారికి ఇచ్చిన కుమారులు ప్రిన్సి షాలను ఆశ్రయించండి. మరి ప్రిన్స్ చదువులు తోడండి ప్రభావం. మరి ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధపరచండి. జ్ఞానాన్ని తెచ్చండి. చక్కగా కంప్లీట్ చేయడానికి ఆయన సహాయం చేయండి ప్రభావ. మరి యవన ప్రాయంలో మీ కాడి మహిళ మిస్సందులో బాగా సాక్షులు కూడా వాటి కూడా సహాయం చేయండి. చాలు మనం ఆశ్రయించండి. బిడ్డ చదువులు రాకపోరు భద్రత కాపుదల బిడ్డ పెంచుకున్నాం మహిం తండ్రి. స్తోత్రాలు ప్రభావ. మరి గిఫ్ట్ కూడా ప్రార్థన చేస్తుందండి. నాయన బిడ్డ చదువులో తోడాడు ప్రభావ. యవన ప్రాయంగా మీ సందులో బలమైన సాక్షిగా నాయన వాడబెట్టి సహాయం చేయండి ప్రభావ. ఎంతో ఆసక్తితో మీ సందులో దేవా బిడ్డ పరిచయం చేయండి. మీ కాపుదల భద్రత బిడ్డ పెంచి పరిశుద్ధాత్మతో బలపరచండి. పరిశుద్ధాత్మ నడిపించబడి దైత్య మనుషుల్లో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాయా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధ కృపగల మా తండ్రి, ప్రేమ గల మా రాజా.